విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస గ్రామానికి సంబంధించినటువంటి ఆ స్థానికులంతా ఆందోళన పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆనాడు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి టైంలోనే మాకు ఇల్లు పట్టాలు అయితే ఇచ్చారు. ఇంతవరకు కూడా మా ఇల్లు పట్ట ఇచ్చారే కానీ మా స్థలం ఎక్కడో కూడా మాకు తెలియదు అంటూ కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు చూసుకుంటే ఉదూ తుఫాన్ టైంలో పూర్తిగా అంతా కూడా కొట్టుకుపోయినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. అదే క్రమంలో ఆ రోజే ఎవరైతే పేదలు ఉంటారో పేదలను గుర్తించి ఆ రోజు ఇల్లు స్థలాలు అయితే ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా మా ఇల్లు స్థలాలు మాకు ఇవ్వలేదు అంటూ కూడా ఈ రోజు కలెక్టరేట్ వద్ద ఆందోళన పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఏం జరిగింది ఏంటని దీనికి సంబంధించినటువంటి సిపిఐ నేతలు కూడా మద్దతు పలుకుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఏం కావాలి, ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? 2018లో ఎస్కోట్ నియోజకవర్గంలో దాదాపు 1000 పైసలక పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. స్థలాలు అయితే ఇచ్చారే తప్ప ఆ స్థలాలు పేదలకి అప్పచెప్పలేదు. పట్టాలు మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నాయి. స్థలం మాత్రం ఎక్కడుందో చూపించలేదు. స్థలాల మీదకి వెళ్ళి భూపోరాటం చేసినప్పటికీ కూడా రెవెన్యూ యంత్రం కానీ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ పట్టాలు మాత్రం బాధితుల దగ్గర ఉన్నాయి. స్థలం ఎక్కడుందో చూపించడం లేదు. కాబట్టి వెంటనే స్థలాలు అప్పచెప్పాలి. అలాగనే యూత్ బాధితులు చాలామంది ఉన్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. వారసులకి ఇస్తామని చెప్తున్నారు. ఆడపిల్లలు ఉంటే ఎవరంట. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక కూతురు ఉంటుంది, కొడుకులే ఉండరు కదా. కాబట్టి కూతురులు కూడా ఊదిత బాధితులు ఎవరైతే ఉన్నాయో ఆ స్థలాలు ఆ వారసులకు అప్పచెప్పాలని భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఊదిత బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఒక బాధితులుగా ఏం చెప్తారేంటి? మీకు ఎప్పుడు ఇల్లు పట్టా వచ్చింది? ఈ ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారేంటి? సార్ 2014లో మాకు ఉదూ తుఫాను వల్ల ఇల్లు పడిపోవడం జరిగింది. దానికి ఇల్లులు కట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మాకు లబ్ధిదారులు అయినా సరే మా ఇల్లులు ఇవ్వడానికి ఎందుకు ఈ ప్రభుత్వం అలాగా ఆలోచిస్తుందో మాకైతే ఇప్పటికి వచ్చి దాని గురించి ప్రాబ్లం కూడా ఏది సొల్యూషన్ చెప్పట్లేదు. అది ఎందుకు చెప్పట్లేదో కూడా మాకు తెలియట్లేదు. ఎన్నిసార్లు తిరిగినా మా కాలు ఎరుగుతున్నాయి కానీ మాకు రావాల్సిన ఫలితం మాత్రం రావట్లేదు. దీనికోసం మా బాధని ఎంత వ్యక్తం చేసినా వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, మా బాధలు అర్థం అవ్వట్లేదు. మాకు కళ్ళనాటి నీరు తిరుగుతున్నాయి. మేము మా బాధలు చెప్పుకోలేక వాళ్ళ పాదాల వెంట తిరుగుతూనే ఉన్నాం. కానీ మా బాధ ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియట్లేదు. ఈ బాధ కోసం మేము ఎన్నాళ్ళ నుంచో తిరుగుతున్నాం సార్. మా కాళ్ళు అరుగుతున్నాయి. మా బాధను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. ప్రభుత్వాలే మా బాధలు తెలుసుకోకపోతే ఇంకెవరికి మేము చెప్పుకుంటాం మా బాధలు? ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వం న్యాయకులే. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోతే మనం బాధను ఇంకెవరికి చెప్తాం? దేవుడు వచ్చానా మనకేమైనా చేస్తాడా? ఎవరు చేస్తారు సార్ మా బాధల సొల్యూషన్ ఎవరు తీరుస్తారు? మా బాధలు చెప్పుకోలేక అమ్మ, మీరు చెప్పండి, మీ భూమి అక్కడ ఎంత మీకు సెంట్లు ఇచ్చారు? ఎన్ని సెంట్లు జాగా ఇచ్చారు? ఇల్లు స్థలం ఏ విధంగా అప్పుడు ఇచ్చారు? ప్రస్తుతం మీకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు అడుగుతూ ఉంటే? మాకు 2018లో పట్టాలు ఇచ్చారండి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పుడు తర్వాత మేము మళ్ళీ పెట్టామండి, అప్లికేషన్లు పెడితే మీకు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఇచ్చారమ్మా, మాకు ఇప్పుడు అవ్వదని చెప్పేసి అంటే ఆ 5 ఏళ్ళలో మాకేమీ రాలేదండి. మళ్ళీ కూటమి వస్తే చేస్తానన్నారు కదని చెప్పి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము అప్పటి నుంచి 2 సంవత్సరాలు బట్టి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాము. ఇప్పటికీ మాకు ప్రయోజనం లేదు, ఫలితం లేదు. అమ్మా చెప్పమ్మా, మీకు ఎన్ని సెంట్లు జాగా ఇచ్చారు? ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు? మీకు ఇల్లు లేకపోతే పరిస్థితులు ఏంటి ఇప్పుడు? కొత్తవలసండి మాది. నేను కష్టపడి బతుకుతున్నానండి. నా కొడుకులు 2 కొడుకులు ఉన్నానండి. వాళ్ళ మీద కూలి పని చేసుకుని బతుకుతున్నానండి. అంత మించి ఇంకేం చెప్పలేనండి సార్. మాకు ఇల్లు లేదండి. మేము వచ్చి 40 సంవత్సరాలు అయింది కొత్తవలసండి. మాకు ఇల్లు లేక నా భర్త చచ్చిపోయింది. అప్పటికన్నా మేము బాధలు పడుతున్నామండి కూలి పని చేసుకుని. మీరు చెప్పండి, మీది ఏ ఊరు? మీ జాగా ఎంత ఇచ్చారు? ప్రస్తుత పరిస్థితి అక్కడ చూసారా? మీకు అక్కడ ఉందా లేదా? ఏంటి పరిస్థితులు అక్కడ ఎలా ఉంది? మేము కొత్తవలస నుంచి వచ్చామండి. 2014లో మాకు పట్టాలు ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలు బట్టి తిరిగితే అప్పుడు పట్టాలు ఇచ్చారండి. తర్వాత ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇన్ని తిప్పలు పెడుతున్నారండి. మా భర్త చనిపోయాడండి. నాకు 2 చిన్నపిల్లలండి. నేను కూలి పని చేసుకొని బతుకుతాను. ఈ రోజు ఆ పనులు మానుకొని అక్కడ అన్ని రోజులు ధర్నా చేసాం. ఇక్కడ అంటే మళ్ళీ ఇలాగొచ్చాం. ఎన్ని రోజులండి అక్కడే ధర్నా చేసి అక్కడే వండుకొని తిని పిల్లలతో తల్లితో వచ్చి ఉన్నాం. కుండాన్ని బతుకులు అయిపోయాయండి. కానీ అలాగ అన్ని ఇబ్బందులు పడి చేస్తున్న అతను ఇచ్చిన గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలకే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారండి. కొంచెం ప్రభుత్వం ఆలకించి మా మొర ఆలకించి మాకు తిరిగి పట్టాలు ఇస్తారని
మరి కోరుకున్నాం. 3 సెంట్లు అని చెప్పారండి. అప్పుడు 1.5 సెంట్ మాకు ఇచ్చారు. ఇప్పుడు 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. పోనీ ఎంత ఇచ్చినానండి ముందు అవేదో మాకు పట్టాలు ఇస్తే ఇంటద్దులు కట్టుకోలేకపోతున్నాండి. ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది అయిపోయింది. గ్యాస్ ఇబ్బంది అయిపోయి ఇంట్లో పొయ్యి కూడా ఎట్టుకోనివ్వట్లేదు. ఇల్లులు ఖాళీ చేసి ఇమ్మంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతామండి తల్లులు పిల్లలతోని? భర్త చనిపోయిందండి, ఎక్కడికి వెళ్ళిపోతానండి పిల్లలతోని? దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మ. మాది కొత్త వలస అండి. 2018లో పట్టాలు ఇచ్చారు, కానీ ఇల్లు స్థలాలు ఇస్తామంటున్నారు కానీ ఇవ్వట్లేదు. మేము అక్కడ ధర్నా కూడా 10 రోజులు ధర్నా చేసాము. ఇస్తానంటున్నారు, ఇవ్వట్లేదు. మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకొని మా ఇల్లు స్థలాలు మాకు అప్పచెప్తారని మేము కోరుకుంటున్నాం. మేము అద్దెలు కట్టుకోలేకపోతాం. మేము చిన్నపిల్లలతో ఉన్నామండి. షాపులు చూసుకోలేకపోతున్నాం. షాపుల అద్దెలు, ఇంటి రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకొని మాకు ఇస్తారని మేము చెప్తున్నాం. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉదుగుతు టైంలో ఎంతో 2018లో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఈ నేటి వరకు కూడా వాళ్ళకి అందకపోవడంతో మేము ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి మాకైతే తోచట్లేదు. ఈ రోజు అద్దెంట్లో కూడా ఉండలేని పరిస్థితి. ఈరోజు గ్యాస్ కొరత కూడా అదే విధంగా ఏర్పడింది. ఆ గ్యాస్ కొరత కారణంగా ఈరోజు కట్టెలు పోయి పెట్టుకుందామన్నా ఇంటి ఓనర్లు అయితే బయటికి పొమ్మంటున్నారు అంటూ కూడా మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తూ ఉంటే ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు, భర్త కోల్పోయినటువంటి వితంతువులు కూడా ఉన్నారు, అదేవిధంగా చిన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే తక్కువ వయసులో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నాడు 3 సెంట్లు అని చెప్పేసి అన్నారు. కనీసం ఈరోజు 1 సెంటు జాగా కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి అంటూ కూడా చెప్పుకుంది. స్థానికులు అయితే ఈ రోజు పూర్తిగా మరింత ఆవేదన గురవుతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా చెప్తున్నారు. ఈ రోజు కలెక్టరేట్ వరకు వచ్చాం, కలెక్టర్ అయినా మా బాధ విని ఖచ్చితంగా మాకైతే న్యాయం చేస్తారంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV, విజయనగరం.